పిల్లలు, ఈ వీడియో మొదటి భాగం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి. బాబోయ్, ఏంటి ఈ వేడి? ఆ ముసలోడు నన్ను మంటల్లో వేసేశాడు. పోనీ పాపమని సాయం చేస్తే నాకు తగిన శాస్తే చేశాడు. ఎవ్వరూ ఈ చిన్ని పొట్టని అర్థం చేసుకోవట్లేదు. ఏంటి, ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. నాకు బ్రతకాలని లేదు, నేను చచ్చిపోతాను. ఎవరు నువ్వు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? కొంపదీసి నువ్వు నీళ్ళల్లో దుంకి చనిపోవాలనుకుంటున్నావా? ఓ అమ్మా, నీతోనే మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? చూస్తుంటే దయ్యంలాగున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. దయ్యంలాగా కాదు, దయ్యాన్నే. నేను నిన్ను ఏమీ చెయ్యనులే, భయపడకు. ఎవరు నువ్వు? అసలు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నా పేరు లక్ష్మి. నన్ను మా ఇంట్లో మా ఆయన, మా అత్తయ్య చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళ మాటలతో చచ్చిపోవాలనిపిస్తుంది. అవునా? మీ వాళ్ళు నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నారా? మీ వాళ్ళకి మంచి గుణపాఠం చెప్తా. సరే పదా, నేను మీ ఇంటికి వస్తాను. నా చిన్న పుట్ట నిండా అన్నం పెడితే చాలు. అలా ఆ తిండిపోతు దయ్యం తనతో పాటు ఇంటికి వెళ్తుంది. మళ్ళీ కొత్తింటికి వచ్చేసాను. ఓ తిండిపోతుందయ్యమ్మా, నువ్వెళ్ళి ఆ బీర్వాలో దాక్కో. నేనే నీకు రోజు కొంచెం అన్నం పెడతా. మా ఆయన వచ్చి టైం అయింది, తొందరగా వెళ్ళి దాక్కో. నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఇక నుంచి నీకే కష్టం రాకుండా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. సరే సరే, తొందరగా వెళ్ళు, ఇప్పటికే ఆలస్యమైంది. మా ఆయన పనికెళ్ళి వచ్చేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి బీర్వాలో దాక్కోపో. అలా ఆ బీరువాలో దాక్కుంటుంది. అప్పుడే తన భర్త రాఘవయ్య పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. అసలు లక్ష్మి, ఉన్నావా సచ్చావా? టీ ఇట్టుకురా, తలనొప్పిగా ఉంది. అబ్బా, బయట ఎండలేంటి ఇంత విపరీతంగా ఉన్నాయి? ఏవండి, వచ్చారా? అప్పటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నానండి. బాగా ఎదురు చూసావు కానీ ముందు టీ ఎట్టుకురా, నా తల పగిలిపోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలే నేను వచ్చేసరికి టీ పెట్టమని? త్వరగా తీసుకురా. ఏవండి, టీ తీసుకోండి. ఛీ, ఇది టీయా? దీన్ని ఎవరైనా టీ అంటారా? నీ మొహంలానే ఉంది టీ. ఇలా పెడతారా ఎవరైనా టీ? ఎప్పుడు ఈ చెత్త టీ పెడతావు? పో. తను ఏడ్చుకుంటూ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి టీ ఎలా పోసాడు. నా ముఖం మొత్తం కాలిపోయింది అత్తయ్య. ఎంత దారుణం అత్తయ్య ఇది. ఎవరన్నా ఇలా చేస్తారా అత్తయ్య? మా ఇంట్లో ఇలానే చేస్తాము. ఉంటే ఉండు, లేదంటే పో. ఎప్పుడైతే మా ఇంటికి వచ్చావో అప్పుడే మా ఇంటికి శని చుట్టుకుందే. ఇప్పటికైనా మా ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళి చావు పో. ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? నేనేం పాపం చేశాను అత్తయ్య? నేను ఇంత ప్రేమగా ఉన్నా మీరు ఎప్పుడు నాపై కోప్పడుతున్నారు. నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే మా ఇద్దరికి శాంతి. ఎప్పుడు నా కొడుకు అలా చేశాడని ఇలా చేశాడని అబద్ధాలు చెప్తూ ఉంటావు. పోవే పో, నా కంటికి కనిపించకు. ఈ ఇంట్లో నేను ఉండను. నన్ను ఎప్పుడు ఒక మనిషిలా కూడా చూడట్లేదు. చూడు తిండిపోతుందయ్యమా, ఇంట్లో నన్ను ఇలా వేధిస్తున్నారు. నా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేను. నా మీద వేడిగా ఉన్న టీ పోసాడు చూడు. అవునా, అలా చేశాడా? వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. నువ్వేం బాధపడకు, రేపటి నుంచి వాళ్ళ ఆట మొదలైతుంది చూడు. ఆ మరుసటి రోజు ప్రొద్దున్నే ఇడ్లీలు తింటారు. మంచిగా ఇడ్లీలు తింటున్నారా? ఆగండి, మీ పని చెప్తా. చీమ్ చూమ్ చీమ్ బుష్. ఆ మంత్రంతో అమ్మ కొడుకుల ఇద్దరు ఇడ్లీలు రాళ్ళలా మారిపోతాయి. దాంతో వాళ్ళిద్దరి పండ్లు ఊడి బయటపడతాయి. వాళ్ళిద్దరూ లబోదిబో అని మొత్తుకుంటారు. అమ్మో దేవుడా, చూడమ్మా నా పల్లెల్లో ఎరిగాయో. ఇడ్లీలేంటి రాళ్ళలా మారాయి? అమ్మా నొప్పి. నా పన్ను ఊడిపోయిందిరా. ఏందిరా రాఘవ, ఇడ్లీలు రాళ్ళలాగున్నాయి. ఏం వంట చేసావే? ఏమే లక్ష్మి, ఏం వంట చేసావే? మా పళ్ళు చూడు ఎలా రాలిపడ్డాయో. ఇడ్లీలు రాళ్ళలా ఉన్నాయేంటి? ఏమోనండి, నాకు తెలీదు. నేనైతే ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేశాను. నేను వంట చేసినప్పుడు కూడా మెత్తగానే ఉన్నాయి. మా ఇద్దరికి పళ్ళు రాలాయి, కానీ నీకేంటి ఏం కాలేదు? ఇదెక్కడి వింతే లక్ష్మి? మనం ముగ్గురం ఒకే రకమైన ఇడ్లీలు తిన్నాం కదా.
అవునండి, అది కూడా నిజమే. ఎందుకండి మీ ఇడ్లీలు రాళ్ళలా మారాయి? నా ఇడ్లీలు బానే ఉన్నాయే, ఓసారి తిని చూడండి. వద్దే తల్లి, నీ ఇడ్లీలకో దండం. నాకున్నాయే 2 పళ్ళే, అవి కూడా ఊడిపోయాయి. ఇదంతా నీ పనే కదా తిండిపోతుందయ్యమా. ఇంకా ఇదేం చూసావు? ముందుంది ముసళ్ళ పండగ. వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. వాళ్ళకి చుక్కలు చూపిస్తా చూడు. ఆ దయ్యం కాళ్ళకి అడ్డుగా పడుకుంటుంది. ఓ దేవుడా! పాపం తను కింద పడి దిక్కులు చూస్తుంది. అమ్మా, ఏంటిది? నేను ఇలా పడ్డాను. ఇదేంటి, కాళ్ళకు అడ్డుగా కూడా ఏమీ లేదే. చాలా విచిత్రంగా ఉందే. కళ్ళు తిరిగాయేమోలే. ఆ దయ్యం వాళ్ళమ్మ శరీరంలోకి దూరుతుంది. వాళ్ళమ్మ తనకు తెలియకుండానే కట్టె పట్టుకొని రాఘవ్ వైపు వెళ్ళసాగింది. ఎందుకురా లక్ష్మి అలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు దెబ్బలు పడాల్సిందే. లక్ష్మికి నేనున్నరా? కొట్టకమ్మా, కొట్టకమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు? అమ్మా కొట్టకమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఈరోజు కట్టెతో ఎంత చితకబాదుతున్నావు? నేనేం చేశానమ్మా నన్ను ఇలా కొడుతున్నావు? ఏమైంది రాఘవ? ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? అవును, నేను ఆ ఇంట్లో కదా పడిపోయాను. అంతా అయోమయంగా ఉందిరా. పాపం వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాక తికమక పడతారు. అదే రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు అందరు పడుకున్న తర్వాత మెల్లగా ఆ తిండిబోతు దయ్యం, వీడేంటి దున్నపోతులా పడుకున్నాడు? లెవ్వరా లెవ్వు. తననంత కష్టపెట్టి ఎలా పడుకున్నాడో చూడు. ఈ రోజు వీణ్ణి ఎలాగైనా నిద్ర పట్టకుండా చేస్తా. లెవ్వరా లెవ్వు. అమ్మా, ఏంటిది? ఎవరో మీద కూర్చున్నట్టుగా బరువుగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఇంత బరువుగా అనిపించింది ఏందబ్బా? ఏంటో ఏమో, నిద్ర రావడం లేదు. ఆ దెయ్యం రాఘవ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. జగ్గులో నీళ్లు పట్టుకొని వాళ్ళ అమ్మ వైపు వెళ్తాడు. అమ్మా, ఏంట్రా రాఘవ ముఖం మీద నీళ్ళు ఇలా కొట్టావు? పిచ్చిగానే లేచిందంట్రా నీకు? నా మంచి నిద్రని చెడగొట్టావు. ఎందుకమ్మా నువ్వెప్పుడు లక్ష్మిని అలా తిడుతూ ఉంటావు? ఎప్పుడు నన్ను సమర్థిస్తూ ఉంటావు? ఏంట్రా విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేనిది నీ భార్యను వెనకేసుకొస్తున్నావు. ఏంట్రా ఇంత మాట్లాడినా పలకట్లేదు? ఏంటిది? నేను ఇక్కడున్నానేంటి? ఏంటమ్మా ఇలా తడిచిపోయావు? అసలు ఏమైందమ్మా? అరే, నీకు పిచ్చిగానే లేచిందేంట్రా? నా ముఖం మీద నీళ్లు కొట్టి ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావారా? ఎందుకురా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? అవునా, నాకేం గుర్తులేదమ్మా. నిజంగానే ఈ నీళ్లు నీపై పోసానా అమ్మా? నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళమ్మ తనకు తెలియకుండానే ఏ గుడ్డ లేకుండా ఖాళీ చేతులతో వేడిగా ఉన్న నీళ్ళని హమాంతం పట్టుకొని తీసుకెళ్తుంది. ఆ తిండిబోతు దయ్యం వాళ్ళమ్మ చేత ఆ వేడిగా ఉన్న నీళ్ళని ముఖం మీద పోయిస్తుంది. అమ్మా, మంట మంట! అమ్మా, మంట, అమ్మా, మంట! నా చేతులు మంట, మంట! మంట! ఎందుకమ్మా ఇలా అమ్మా, వేడి నీళ్ళు మంట! పోసావు? దేవుడా, మంట మంట రాఘవ, మంట! మంట మంట! ఆ మరుసటి రోజు ఉదయం ఎంతో చక్కగా బిర్యానీ వండుకొని కూర్చుంటారు. బా, బిర్యానీయా? బిర్యానీ అంటే నాకు ప్రాణం. లెగ్ పీసులు కూడా ఉన్నాయి. లెగ్ పీసులు చూస్తేనే నాకు నోరూరిపోతుంది. బిర్యానీ. ఆ వాసనకి తట్టుకోలేక రాఘవ వెనకాల నుంచి కొద్ది కొద్దిగా బిర్యానీని తింటుంది. అలా ప్లేట్ బిర్యానీ కథం చేస్తుంది. నా ప్లేట్లో అన్నమంతా ఎటుపోయింది? ఏంటి వింత? నేను ఇంకా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. అసలు ఏంట్రా ఇదంతా? ఇంట్లో ఈ మధ్య అన్ని వింతగా జరుగుతున్నాయి. నాకు తెలియకుండానే కింద పడుతున్నాను. నాకు తెలియకుండానే నిన్ను కొడుతున్నాను. మనకు దయ్యం కానీ పట్టిందా ఏంటి? దయ్యం, దయ్యం, దయ్యం! నీ వెనకాల దయ్యం రా రాఘవ. అమ్మో, దయ్యం, దయ్యం, దయ్యం! అమ్మో, దయ్యం! ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వచ్చినప్పటి నుంచే అన్నీ ఇలా మన ఇంట్లో జరుగుతున్నాయి. అసలు ఎవరు నువ్వు? నేను తిండిపోతుదయ్యాన్ని. మీరు ఇలా లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారనే నేను ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని బంతాట ఆడుకున్నాను. మీరు ఇలాగే లక్ష్మిని ఇబ్బంది పెడితే మీ తోలు తీసి డోలు వాయిస్తా. ఏమనుకుంటున్నారు? మాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు మా కోడల్ని హింసించము. ప్రేమగా చూసుకుంటాం. మమ్మల్ని క్షమించు లక్ష్మి. అది అలా ఉండండి. ఇకపై మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. మీకు బుద్ధి రావాలనే ఇదంతా చేశాను. సరే లక్ష్మి, వెళ్ళొస్తా. బాయ్ ఫ్రెండ్స్. అలా
ఆ తిండిపోతు దెయ్యం వాళ్ళందరికీ మంచి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.